హలో, అందరికీ జైభీం. ఉమ్మడి గుంటూరు జిల్లా అంటే ప్రస్తుతం బాపట్ల జిల్లాకు చెందినటువంటి వేమూరు నియోజకవర్గం. ఇక్కడ గతంలో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినటువంటి మేరుగు నాగార్జున గారు వైఎస్ఆర్సీపీ నుంచి ఒక సీనియర్ నాయకులని చెప్పుకోవచ్చు. అదేవిధంగా గతంలో ఈయన ఓటమి పాలయ్యి అక్కడే మరలా గెలవటం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆయన మంత్రి కావడం కూడా జరిగింది. అయితే 2024 ఎన్నికలకు సంబంధించి మంత్రిగా ఉండి కూడా సంతనూతలపాడు, ఉమ్మడి ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నుంచి పోటీ చేసి దారుణమైనటువంటి పరాభవం చవిచూశారు. సో అయినా కూడా ఎన్నికల అనంతరం ఇటీవల కాలంలో మేరుగు నాగార్జున గారికి బాపట్ల జిల్లా అధ్యక్ష పదవి వైఎస్ఆర్సీపీ కట్టబెట్టింది. అయితే ఇదంతా కూడా మనకు తెలిసిన విషయమే. సో ఇప్పుడు బాపట్ల జిల్లాకి చెందినటువంటి వేమూరులో ఇటీవల అంటే 2024 సార్వత్రిక ఎన్నికలకు పోటీ చేసినటువంటి వరికుటి అశోక్ బాబు గారు, ఈయన గతంలో కొండేపి నుంచి పోటీ చేయాలనే ఒక ఉద్దేశంతో ఇన్ఛార్జిగా కొన్నాళ్ళు వ్యవహరించారు. మొదటగా ఇన్ఛార్జిగా వ్యవహరించారు, మధ్యలో వేరే వాళ్ళకి ఇచ్చారు, అంటే మాదాసి అంకయ్య గారికి ఇచ్చారు. మరలా ఆయన అయిపోయిన తర్వాత మరలా ఇన్ఛార్జ్ ఇచ్చారు, వెంటనే వేమూరుకు మార్చారు. వేమూరులో కూడా ఇన్ఛార్జ్ ఇచ్చారు, వేమూరు నుంచి పోటీ చేశారు, ఆయన కూడా అక్కడ దారుణంగా ఓటమి పాలయ్యారు. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో స్థానికుడైనటువంటి మేరుగు నాగార్జున గారు ఇప్పుడు సంతనూతలపాడు లెక్కలో ఇక్కడ ఉమ్మడి ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నుంచి ఉన్నారు, అక్కడ అశోక్ బాబు గారు ఉన్నారు. కానీ వేమూరుకి స్థానికుడైనటువంటి మేరుగు నాగార్జున గారు అక్కడ కీలకమైనటువంటి వ్యవహార శైలిలో నడుస్తూ ఉన్నారు. సో ఇది అశోక్ బాబు గారికి కొంత నచ్చటం లేదని చెప్పేసి అశోక్ బాబు గారి వర్గీయులు అయితే చెప్తూ ఉన్నారు. ఇది కొండేపికి సంబంధించినటువంటి వర్గీయులు కొంతమంది డిస్కషన్ చేస్తున్నారు, ఇటీవల సోషల్ మీడియాలో కూడా పెట్టడం జరిగింది. అయితే అశోక్ బాబు గారు మేరుగు నాగార్జున గారు ఒకే సామాజిక వర్గం కావటం వల్ల ఈ విషయం అయితే బయటకైతే రాలేదు. కానీ మొత్తం మీద నాగార్జున గారు అక్కడ కీలకంగా వ్యవహరించడం అది ఆయనకు నచ్చనట్టుగా ఉంది. సో ఇద్దరి మధ్య మాత్రం ఇంటర్నల్గా కొంచెం సమస్యాత్మకంగానే ఉంది. ఎందుకంటే ఆయన సొంత నియోజకవర్గం వదిలిపెట్టేసి సంతనూతలపాడు రావడం ఆయనకి కష్టంగానే ఉంది. కొండేపిలో వర్గాన్ని పోషిస్తూ బలమైనటువంటి వర్గంగా ఒకానొక సమయంలో ఆయన గెలిచే రేంజ్లో కూడా ఉన్నటువంటి అశోక్ బాబు గారిని తీసుకెళ్ళి వేమూరులో పెడితే అక్కడ కూడా ఆయనకి కష్టంగానే ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరి స్థానాలు కూడా డిఫరెంట్ ప్లేసుల్లో పెట్టినప్పుడు స్థానికంగా ఉంచితే సరిపోతుంది కదా. ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ దారుణమైన ఓటమికి కారణాలు కూడా ఇలాగా స్థానాలు పూర్తి స్థాయిలో 100కు పైగా స్థానాలను పూర్తిగా మార్చడం, ఇది బాగా వైఎస్ఆర్సీపీకి నష్టమే అని చెప్పేసి కొన్ని వర్గాలు అయితే విశ్లేషిస్తూ ఉన్నాయి. మరి మొత్తం మీద ఇప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని గమనించి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కావచ్చు, అధిష్టానం కావచ్చు, వారిని మార్చి ఎవరి ప్లేసుల్లో వారినే పెడితే పోలేదా అన్న ఒక కోణంలో అయితే నడుస్తూ ఉంది. ఎందుకంటే ఇట్లా ఉండటం వల్ల ఒకరి మీద ఒకరికి ఇబ్బందికరమైనటువంటి వార్తలు వస్తాయి, చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చేసి చూసే అవకాశాలు అయితే ఉంటాయి. కనుక ఖచ్చితంగా వారిద్దరిని ఎవరి నియోజకవర్గంలో వారిని ఉంచితే సరిగ్గా ఉంటుందేమో అనేది ఒక ఆలోచన అయితే చేస్తూ ఉన్నారు. అయితే వైఎస్ఆర్సీపీ అధిష్టానం మాత్రం ఇంకా అఫీషియల్గా ప్రకటించలేదు. మొత్తానికి జిల్లా అధ్యక్షుడిగా మాత్రం బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా మేరుగు నాగార్జున గారికి ఇచ్చారు. ఇన్ఛార్జి హోదాలో అశోక్ బాబు గారు ప్రస్తుతానికి వేమూరు నుంచి నడిపిస్తూ ఉన్నారు. ఏ క్షణాన్ని కూడా సంతనూతలపాడు కానీ లేదా కొండేపికి కానీ వచ్చే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద ఎవరి స్థానానికి వాళ్ళు వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే కొండేపి అంటే ప్రకాశం జిల్లాలో ఉంది, కానీ సంతనూతలపాడు అయితే ఎంపీ పార్లమెంటు పరిధిలో బాపట్ల డిస్టిక్లోనే ఉంటుంది కనుక వీళ్ళకి అవకాశాలు అయితే ఉంటాయి. సో మొత్తం మీద ఎవరి ప్లేస్కు వాళ్ళు పంపించే యోచనలు అయితే వైఎస్ఆర్సీపీ ఇంటర్నల్గా నడుస్తూ ఉంది. ఏ క్షణమైనా కూడా వీరిద్దరిని ఎవరి స్థానానికి వాళ్ళు పంపించడానికి వైఎస్ఆర్సీపీ సిద్ధంగా ఉన్నట్టు మాత్రం వార్తలు వెల్లడవుతా ఉంది.